తమను విమర్శించిన, ప్రశ్నించిన ప్రతి వాళ్ళ మీద వరుసగట్టి జనసేన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు దాడి చేస్తున్న తీరు చూస్తే వాళ్ళని అసహనం పూర్తిగా ఆవహించినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆ దాడి చేసిన వాళ్లకు ఆర్థికంగా ఎవరితోనో సంబంధాలు ఉన్నాయని, వాళ్ళ వెనక ఎవరో ఉన్నారని, ఇప్పుడు తాజాగా అయితే మతపరమైన కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేయడం చూస్తే అసలు ఇదంతా ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేకపోతే దీని వెనక ఏదైనా పథకం ఉందా అనే ఒక సందేహం కలుగుతుంది. నేను మాట్లాడాను ఇంతకు ముందే, ప్రశ్న రావణ్ అరెస్టు, ఆయన మాట్లాడిన వాటిలో కొన్ని అభ్యంతరాలు, కొన్ని తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు ఉండొచ్చు. వాటి మీద ఆయనకు నోటీస్ ఇచ్చి విచారించవచ్చు. అటువంటివి గతంలో కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరి నుంచి కూడా అటువంటివి వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు, కానీ దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని అలా కొనసాగించడం. రెండవది, వ్యక్తిగతమైన సమస్యగా కాకుండా దాన్ని ఒక మతపరమైన కోణం తీసుకోవడం. తీసుకున్నప్పుడు ఇటువైపున సనాతనం అంటున్నారు కాబట్టి, అటువైపున క్రైస్తవ కూటమిలో, క్రైస్తవ సమావేశంలో జరిగింది కాబట్టి దీన్ని ఒక రెండు మతాల మధ్య సమస్యగా చేయడం. ఇప్పటికే వీటిలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు చేపట్టిన ఆలయ నిర్మాణం అన్న దాని మీద వచ్చిన వివాదం దగ్గర నుంచి అది అలా విస్తరిస్తూ ఉంది. ఈరోజు ప్రశ్న రావణ్ అరెస్టును ఖండిస్తూ ఎంతమందిని ఇలా చేస్తారు, మీరు వెంటబడతారా, అరెస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారా అని ప్రకాష్ రాజు నటుడు ఒక వీడియో విడుదల చేశారు. నటుడు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి, ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఎన్నిసార్లు చేస్తారు, ఏంటిది, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా, ఎవరు ఏదన్నా మీరు చంపేస్తారా, ఈ పద్ధతిలో ఆయన కొన్ని చాలా చిన్నది అది మాట్లాడారు. ఇంకా అయిపోయిందండి. సాయంత్రం నుంచి చూస్తున్నా నేను కందుల దుర్గేష్, సుందర్ విజయ్ కుమార్, ఇంకా ఐ థింక్ పోలిశెట్టి శ్రీనివాస్, ఒకరు కాదు వరుస అన్నమాట. ఇంకా సరే కొంతమంది ఎప్పుడు వీరంగం తొక్కే వాళ్ళు సిద్ధంగా ఉంటారు కదా, దాదాపు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాళ్ళు అందరు ఏమని, ప్రకాష్ రాజ్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇదంతా అసలు ఒక పథకం ప్రకారం మతాల మధ్య పెట్టడానికి నడుస్తూ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు, ఇవి ప్రశ్నలు. ప్రకాష్ రాజ్ ఎప్పుడేం అడిగాడు అన్నది కావాలంటే ఆయన ఏది అన్ని చెక్ చేస్తే తెలుస్తుంది. రెండోది, ఏ అంశాల మీద ఇప్పుడు విమర్శిస్తున్నారో అప్పుడు ఏ అంశాల మీద విస్మరించారో ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని వివరంగా తేదీల వారీగా పెట్టొచ్చు. ఇప్పుడు నన్ను కూడా అలాగే చేస్తే నేను ఆ జాబితా అంతా మీకు ఎక్కడ ఇస్తానని చెప్పి, ఎందుకంటే గత 7 ఏళ్లలో పవన్ కళ్యాణ్ మీద ఆయన విమర్శలు చేసిన రోజు నుంచి ప్రతి అంశం మీద నేను ప్రతిసారి స్పందిస్తున్నాను, నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు జాబితా కట్టి చూపించాల్సిన అవసరం నాకేమీ లేదు. ప్రకాష్ రాజు కూడా ఏమీ ఉండదు. కానీ ఆయనకు ఇక్కడ ఒక మతము, తర్వాత ఆయన వెనక ఒక ఆర్థిక ఇదేదో ఉంది, ఉద్దేశం ఉందని అంటగట్టడం ఉంది. చూసారా, ఇది ఒక క్రమ పద్ధతిలో పెంచుతున్నటువంటి ఒక పథకం అనిపిస్తుంది ఖచ్చితంగా. జనసేన ఈ క్రమంలో పదే కందుల దుర్గేష్ మంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా సనాతనం కోసమే, సనాతనం అంటున్నందుకే పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారు, సనాతనం అంటున్నందుకే దాడి చేస్తున్నారని, సనాతనం అసలు జనసేన కాదేమో సనాతన సేనేమో అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. సనాతన సేన అని నేను అంటుంటాను మామూలుగా రాజకీయంగా విమర్శనాత్మకంగా, కానీ నిజంగా ఆయన సనాతన సేన అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మేము హిందూ మతాన్ని బలపరుస్తున్నాం, మీరేమో దీన్ని బలపరుస్తున్నారని. ఇంకా దానికి తగినట్టే కొన్ని ఛానల్స్ బలపరచడం కోసం ఇంకా నేరుగా హిందువులు అంటే చులకన కాబట్టి చేస్తున్నారు. అంటే ఇది ఒక మతపరమైన అంశంగా మార్చడం, మతతత్వ వివాదం, కులం చట్టంలో పవన్ కళ్యాణ్ ఇరికిస్తున్నారు. బయట ఎలా ఇరికిస్తాడండి ఎవరినైనా కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎవరో బయట నుంచి కుట్ర పండితాయని ఇరుక్కుపోతారా? అంటే ప్రజలకు కానీ లేకపోతే జన సైనికులకు కానీ ఆలోచన శక్తి ఉండదా? వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళు రాలేరా? ప్రత్యర్థులు ఎప్పుడు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు చేస్తుంటారు. మీ రాజకీయ ప్రత్యర్థులు ఎవరుంటే వాళ్ళు, అది మీరు చూసుకోవాలి. కానీ ఇతరులందరికీ ఆపాదిస్తే ఎట్లా, అది ఇతరులందరికీ మీద అభాండాలు వేస్తే ఎట్లా, పైగా మతాన్ని తీసుకొస్తే ఎట్లా? నేను చెప్పాను ఇంకొక వీడియోలో, రాధా మనోహర్ దాస్ అనే ఆయన కూడా ఘోరంగా మాట్లాడాడు బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి, ఇంకా ఇతర మతాల గురించి. అవన్నీ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఒక్కదాని మీద కూడా మీరేమీ ఎప్పుడు చర్య తీసుకోలేదు, ఒక్కసారి కూడా నోటీస్ ఇవ్వలేదే. ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నారు నామినల్గా, అది కూడా అయిపోయింది. పైగా ప్రకాష్ రాజ్ ఏదో డబ్బులు తీసుకున్నందుకే మాట్లాడుతున్నారు అన్న పద్ధతిలో ఆరోపణలు చేయటం, అవన్నీ బయట పెడతామంటే ఇదేమన్నా బెదిరింప అంటే, లేకపోతే ఫేక్ సాక్ష్యాలు ఏమన్నా సృష్టిస్తున్నారా ఆయన మీద, ఇంకొకరి మీద? నాకు అర్థం కాదు. చాలా తీవ్రమైన అంశం ఇది. విమర్శలు వస్తాయి రాజకీయాల్లోకి వచ్చినప్పుడే. నేను అన్నీ తట్టుకునే వచ్చానని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు, నాకు తెలుసు కదా అది చెప్పడం.
తట్టుకోండి. ఇప్పుడు కూడా మీరు రాజకీయంగా ఎదుర్కోండి, విమర్శించండి. అంతేగాని ఒక అసహనానికి గురైపోయి ఏదో అందరూ కలిసి ప్రపంచం అంతా మీ మీద కుట్ర పన్నినట్టు, నేను వాళ్ళ మీద ఎదురుదాడి చేసేస్తాను, ఇంకా నేను చూస్తానని జన సైనికులు ఇలా జనసేన నాయకులు వీరంగం తొక్కటం, సనాతనం అనేది పూర్తిగా పులుముకోవటం, పదే పదే తిరుపతి ప్రస్తావన కూడా ఇప్పుడు తీసుకొని రావటం, అప్పుడు ఖండించారా, ఇప్పుడు ఖండించారా, ఎవరు ఎప్పుడు ఖండించాలనిపిస్తే, ఎవరికి ఎప్పుడు స్పందన వస్తే, ఎవరికి ఏ విషయం మీద ఆసక్తి ఉంటే దాని మీద ఖండిస్తారు. పవన్ కళ్యాణ్ అన్ని ఖండించారా? ఇరాన్ మీద అమెరికా దాడిని ఖండించారా? ఉదాహరణకు అయోధ్యలో రాముడి సొమ్ము తింటే ఖండించారా? ఏం ఖండించలేదే. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి చెప్పాలంటే. అనేక అత్యాచారాలు జరిగాయి, ఖండించారా? లేదే. అంటే ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి కార్యక్రమాలు, ఎవరి ఫోకస్, ఎవరి పాలసీ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని దాన్ని ఖండించలేదు, దీన్ని ఖండించలేదు కాబట్టి మీరు వాళ్ళతో వీళ్ళతో అందరినీ ఏదో అందరూ జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్లు అని జగన్మోహన్ రెడ్డిని ఏదో చాలా గొప్ప పెద్దగా చేసేస్తే మీరు చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది. ఈ సింగిల్ అదే ఎవరో ఈ మధ్య వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది ఒక జగన్ ఫోబియా లాగా ఉంది వీళ్ళకని. గతంలోనే వాళ్ళు నిజంగా జగన్ అవస్మరణ లాగా అదే గతంలో మీరు చేసుకోండి. కానీ ప్రకాష్ రాజుకో ఇంకోరికో చేయటం ఎందుకు? ప్రకాష్ రాజును విమర్శించొద్దని నేనేం చెప్పడం లేదు. విమర్శనాత్మకంగా ఆయన కూడా నేను కూడా ఇంకెవరు కూడా విమర్శలకు అతీతులు కాదు. కానీ మీ మీద విమర్శ చేసినప్పుడే వెంటనే మతం ముద్ర వేసేసి, డబ్బు ముద్ర వేసేసి, కుట్ర ముద్ర వేసేసి అన్నీ చేస్తే మీరు మాట్లాడే దాని వెనుక మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దీని వెనుక ఏదో పచ్చక ముందని అనాల్సి వస్తుంది. ఇటువంటివి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండి మీరు ఇటువైపు ఉన్నప్పుడు కూడా జరిగిన సంగతులు నాకు చాలా గుర్తున్నాయి, చెప్పగలను నేను. మీడియాలో కూడా అటువంటివి జరిగాయని ఆరోపణలు చేశారు, మనుషుల మీద కూడా చేశారు. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు మీతో వచ్చి కలిసిపోయారు కూడా, కొంతమంది అప్పుడు కలిసిన వాళ్ళు బయటకు వచ్చారు. రాజకీయాల్లో ఇవి సర్వసాధారణం. అందుకనే నచ్చని వాళ్ళు లేదా నచ్చని మాటలు మాట్లాడే వాళ్ళు అందరి మీద ముద్రలు వేసేసి శత్రువులుగా చేసేసి ఇప్పుడు అంతటితో కాకుండా సనాతనం వర్సెస్ అదర్స్, సనాతనానికి ఇతర మతాలకు అదేదో వైరుధ్యంలాగా ఆ మతం చేస్తున్న దానిలాగా చెప్పడం, ఇంకా చాలా మాట్లాడారు. నిజం నేను అంతగా పోవట్లేదు, ఎందుకంటే మరి అవి ఉద్వేగాలకు రెచ్చగొట్టడానికి దారితీస్తాయి కాబట్టి. ఈ పద్ధతి, ఈ వ్యూహం ఎవరిచ్చారో కానీ పొరపాటు. జనసేనను లేదా జన సైనికులను, నేతలను ముందుకు నెడుతున్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇది పవన్ కళ్యాణ్ కూడా ఏం మేలు చేయదు, రాష్ట్రానికి సరే అసలు మేలు చేయదు. మతాల మధ్య, కులాల మధ్య ఇంకెవరో చేస్తున్నారో చెప్పి దాన్ని పదే పదే చర్చిస్తుంటే మటుకు అది ఇంకా దారుణంగా ఉంటుంది. నేను తప్పకుండా రేపో ఎల్లుండో నా అవకాశాన్ని బట్టి ఈ శీర్షికలన్నీ తీసి తప్పకుండా చెప్తాను. అప్పుడు వన్ సైడెడ్గా ఏకపక్షంగా ఒక్క సనాతన కోణం నుంచే మాట్లాడడం సరికాదని కూడా అర్థమవుతుంది. సంయమనం చాలా అవసరం.